కదా ఈయన ఆల్రెడీ యాత్రలకు వెళ్తున్నారు. ఎక్కడైనా సమస్యలు ఉంటే దాని మీద నేనున్నానని భరోసా ఇస్తున్నారు. ఈ టైంలో అసెంబ్లీకి వెళ్ళే ఛాన్స్ ఉంటుందంటారా? అలా ఏం కనపడలేదు కదా. ఈరోజు మాట్లాడిన దాంట్లో మేము అసెంబ్లీకి కూడా వచ్చి మిమ్మల్ని నిలదీస్తామని ఆయన ఏం చెప్పడం లేదు. సో అసెంబ్లీకి రాకపోవచ్చు, సంతకాలు పెట్టి వెళ్ళిపోవడం ఇట్లాంటి పనులు అవి చేయొచ్చు. సంతకం ఇప్పుడు ఉదాహరణకు వీళ్ళేమో బెదిరింపు ఇదివరకు హెచ్చరికలు జారీ చేశారు కదా, అసలు మీ సభ్యత్వమే లేకుండా చేస్తాం అది ఇది. ఈయన కాదు ఉపసభాపతి ఇది వరకు అని ఉన్నారు. అవి ఎంతవరకు జరుగుతాయి అనేది ఎట్లా ఉన్నా ఇప్పుడు సంతకం చేయకుండా మటుకు ఆపలేరు. సంతకం చేసి వెళ్లకుండా ఆపడం మటుకు అది చట్టం దానికి ఒప్పుకుంటుందని నేను అనుకోను. ఇన్ని రోజులు రాకపోతే వాళ్ళకు నోటీస్ ఇవ్వచ్చు, వాళ్ళు దానికి ఏదో ఒక ఫార్మల్ రిప్లై ఇవ్వచ్చు. లేదంటే ఒకరోజు వచ్చినా వచ్చిందే కదా, గవర్నర్ ప్రారంభ ప్రసంగం అప్పుడో లేకపోతే మొదటి దశలోనో ఒకసారి వచ్చి వెళ్తారు. కానీ మేమేదో వచ్చి సభలో పాల్గొంటాము అన్న మాట మటుకు ఎక్కడ జగన్ దాంట్లో ఎక్కడ సూచన కూడా రాలేదు. నా ప్రశ్న అదే. కనీసం శాసన మండలిలో పీడిఎఫ్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఈయన బీజేపీ జనసేన వీటిని కూడా కలిపారు. బీజేపీ మాట్లాడుతూ జనసేన మాట్లాడుతూ అవి ఎలాగో ప్రభుత్వంలో ఉన్నాయి కదా. ఇంకా బయట ఉన్నది కమ్యూనిస్టులు, కాంగ్రెస్, లేకపోతే ఆప్ లాంటి పార్టీలు ఇట్లాంటివే కదా. కానీ అవైనా పార్టీలే కదా. మేమొక్కరమే అని చెప్పే ముందు అనేక అంశాలు ఇతరులు లేవనెత్తిన తర్వాత మీరు తీసుకున్నారన్న వాస్తవాన్ని కూడా వైసీపీ కూడా జగన్మోహన్ రెడ్డి కూడా గుర్తించాల్సి ఉంటుంది. రెండో విషయము, ఈ బూతులు తిట్టడాలు, ఈ కార్యక్రమాలు ఇవన్నీ మంచివి కాదు అనే మాట కూడా చెప్పే బదులు, అంటే ఇప్పుడు ఉదాహరణకు నిన్న మనం మాట్లాడాము, పేరుని నానియే రపా వద్దంటున్నారు. ఆ తర్వాత రెండో డైలాగ్ మీద విమర్శ వచ్చిన మరి రప్ప ప్రవేశపెట్టడమే కాకుండా ఈరోజు కూడా కొనసాగిస్తున్నారు. అంటే ఒక విధంగా భిన్న స్వరాలు అంటాం కదా మనం. అంటే పేరుని నాని వర్సెస్ జగన్ అనాలి. ఇక్కడ పేరుని నాని రప్ప అనొద్దంటుంటే జగన్ మళ్ళీ పూర్తిగా మీడియా ముందు కూర్చొని రప్ప అని ఎందుకు అనకూడదు, సినిమాలో డైలాగులు అయినప్పుడు ఎందుకు అనకూడదు, సినిమాల మీద సెన్సార్ పెంచండి ఇవన్నీ ఒక విధంగా కొంచెం ధీమా, బహుశా నిన్నటి సర్వే తెచ్చిన ధీమా కూడా కావచ్చు. కొంతకాలంగా ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజలు వస్తున్నారు అనేటటువంటి ఇది కూడా కావచ్చు. మూడోది, తమ వాళ్ళకు కాస్త అండగా నిలబడాలి గట్టిగా. ఎందుకంటే నిన్న కూడా మిథున్ రెడ్డి మీద లిక్కర్ కేసు దాంట్లో ముందస్తు బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని కూడా హైకోర్టు అక్షింతలేసి బాగా తీవ్రంగా మందలించింది. ఆ భాష ఏంటి మహిళల మీద ఇవన్నీ అని చెప్పి. అందుకని ఈ పరిస్థితుల్లో మళ్ళీ ఒకసారి ఆయన తమ వాళ్లకు, సరే ఏ అధ్యక్షుడైన తమ వాళ్ళకు అండగా ఉండటం కాదు కానీ అది ఏం పొరపాటు కాదు కానీ, బట్ ఇది పొరపాటు ఇలా చేయొద్దు అన్నది మటుకు ఇంకో మాట కూడా అన్నారు ఆయన. బహుశా మనలాంటి వాళ్ళకి సమాధానం కావచ్చు. మేమే సంయమనం చూపకపోతే పోలీసులు అక్కడ ఏమయ్యేవాళ్ళు అని వేల మంది రైతులు అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ మీద ఏదో మీరు చేయబోయినా కానీ వాళ్ళు అడ్డం తిరగలేదు, ఎదురు తిరగలేదు, తిరిగి ఉంటే మీరు ఏమయ్యేవాళ్ళు అనే పద్ధతిలో కూడా కొంచెం ఛాలెంజ్ కూడా ఆయన విసురుతూ ఉన్నారు. సో మంచి హై స్పీడు దూకుడు, ఎదురుదాడి అంటుంటారు చూడండి. ఈ మోడ్ హై స్పీడ్ దూకుడు మోడ్లో ఉన్నట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా ఓ పెద్ద హెచ్చరిక చేశారు, ఇది ఇలాగే జరిగితే మా వాళ్ళు కనుక పూర్తిగా సహనం కోల్పోతే రేపు మేము అధికారంలోకి వచ్చాక వాళ్ళు ఇందుకు తగినట్టుగా ఏదైనా కూడా చేయొచ్చు అని. నా మాట కూడా వినకపోవచ్చు అని. మరి అధికారం దాకా ఎందుకు, ఇప్పుడు కూడా వినకపోవచ్చు కదా, అది ఇంకా కాస్త పెరిగితే. అందువల్ల చాలా తీవ్ర స్థాయిలోనే ఒక విధంగా వార్నింగ్ టోన్ అన్నది. ఇది వార్నింగ్ టోన్ లేకపోతే థ్రెటనింగ్ టోన్ అని కూడా కొంత అనొచ్చు. బట్ ఒకటైతే ఉంది, ఇవన్నీ ఒకరికొకరు కాంప్లిమెంటరీ అన్నట్టుగా. ఆ సమస్యలు చూస్తానని వస్తే ఆ రానివ్వకపోవడం వీళ్ళైతే, ఆ తర్వాత దాన్ని సాగదీసుకునేది వాళ్ళైతే, ఇంక తిట్లు కామన్. ఒకరోజు ఒకరు ఎక్కువ తిట్టారా, ఒకరోజు ఒకరు తక్కువ తిట్టారా అనే సమస్య తప్ప. రైట్ సార్. బట్ అసెంబ్లీకి అయితే రాకపోవచ్చు. నాకు అర్థమైనంతలో సభ్యత్వాన్ని కాపాడుకునే పని అయితే చేస్తారు గ్యారెంటీ. సార్ కూటమి సర్కార్కు